ఓం శాంతి. బాబా ఈరోజుటి మురళిని దీపావళి రోజున వినిపించారు. దీపావళికి బ్రాహ్మణులు వ్యాపారస్తులందరి చేత కొత్త ఖాతాలను తెరిపిస్తూ ఉంటారు. ఇక్కడ తెరిచేటువంటి ఖాతాల్లో నష్టం కూడా ఉంటుంది. కానీ మీరు బ్రాహ్మణులు సత్యమైన ఖాతా తెరిపించండి అందరితో. మీ ఖాతా భవిష్యత్తు అనేక జన్మల కోసం మీరు తెరుస్తున్నారు అన్నారు. అలాగే సత్యమైన సంపాదన దేనిలో ఉందో బాబా వినిపించారు. ఈశ్వరుడి గారడి ఎందులో ఉందో కూడా చెప్పారు. ఇవన్నీ మురళిలోనే బాబా యొక్క మహావాక్యాల్లోనే ఉన్నాయి. మరి దీంట్లోనే సంపాదన, దీంట్లోనే జాదు, దీంట్లోనే ఉన్నతి, దీంట్లోనే మన యొక్క భవిష్యత్తు. మరి మురళి పట్ల ఎంత శ్రద్ధ వహించాలో వినిపించారు. అలాగే బాబా లక్కీయెస్ట్ పిల్లలు ఎవరు, అన్లక్కీ ఎవరు, దురదృష్టవంతులు ఎవరు అనేది కూడా చెప్పారు. ఇది 11 నవంబర్ మురళి. मीठे बच्चे, जितना तुम बाप को याद करेंगे उतना तुम्हारी बुद्धि का ताला खुलेगा. जिन्हें घड़ी घड़ी पाप की याद भूल जाती है वह है अनलकी बच्चे. మధురమైన పిల్లలు, ఎంతెంత మీరు బాబాని జ్ఞాపకం చేస్తారో అంతగా మీ బుద్ధి తాళం తెరుచుకుంటూ ఉంటుంది. ఎంతైతే గడియ గడియ బాబాను మరచిపోతూ ఉంటారో అంతగా దురదృష్టవంతులుగా అవుతారు. మధురమైన పిల్లలు, మీరు బాబాను ఎంత జ్ఞాపకం చేస్తే అంత మీ బుద్ధి ఓపెన్ అవుతూ ఉంటుంది. బుద్ధిలో సూక్ష్మ రహస్యాలు అర్థమవుతూ ఉంటాయి. భవిష్యత్తు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే బుద్ధి అనేది నేత్రం, బుద్ధి అనేది జ్ఞాన నేత్రం. దీనితో మనకు అన్నీ స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఇది రోజు రోజుకి మనం బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటే, ఎనర్జీ అందుతూ ఉంటే తెరుచుకుంటూ ఉంటుంది. ఎందుకంటే 63 జన్మలుగా మోసుకుపోయి ఉన్నటువంటిది ఇది. దీన్ని ఇప్పుడు తెరవాలి అంటే బాబా స్మృతి దీనికి శక్తిని ఇచ్చి తెరుస్తుంది. కానీ బాబాని మాటి మాటికి మరచిపోతూ ఉంటే అలాంటి పిల్లల్ని దురదృష్టవంతులు అంటారు. ప్రశ్న, खाता जमा करने का आधार क्या है? सबसे बड़ी कमाई किसमें है? ఖాతా జమ చేసుకునేందుకు ఆధారం ఏమిటి? అన్నింటికంటే గొప్ప సంపాదన దేనిలో ఉంది? ఖాతా జమ చేసుకునేందుకు ఆధారం ఏంటి? జవాబు, ఖాతా జమా హోతా హై దాన్ కర్నే సే. ఖాతా జమ అయ్యేది దానం చేయటం వలన. జిత్నా తుమ్ దూసరోं को बाप का परिचय देंगे ఉత్నా ఆమ్దని వృద్ధికు పాతి జాయేగి. ఎంతగా మీరు ఇతరులకు బాబా పరిచయాన్ని ఇస్తారో అంత మీ సంపాదన వృద్ధి చెందుతూ ఉంటుంది. మురళీ సే తుమారీ బహుత్ బడీ కమాయి హోతీ హై. మురళి ద్వారా మీకు చాలా గొప్ప సంపాదన జరుగుతుంది. యా మురళి సావరే సే గోరే బనానే వాలీ హై. ఈ మురళి నల్లగా ఉన్న ఆత్మను తెల్లగా చేసేటువంటిది. మురళి మే హీ ఖుదాయి జాదు హై. మురళిలోనే ఈశ్వరుని ఇంద్రజాలం ఉంది. మురళి సే హీ తుమ్ మాలామాల్ బంతే హో. మురళి ద్వారానే మీరు సుసంపన్నులుగా అవుతారు. ఖాతా జమ చేసుకోవాలనుకుంటున్నారా? దానం చేయండి అంటున్నారు. దేన్ని దానం చేయాలి? జ్ఞానదానం అన్నింటికంటే గొప్ప దానం. కావున జ్ఞానము మనం మురళి ద్వారా సేకరిస్తూ, మురళి ద్వారా వింటూ, సుసంపన్నంగా అవుతూ అందరికీ పంచుతూ ఉండాలి అంటున్నారు. ఇలా సంపాదన జమ చేసుకునేందుకు మురళి ఆధారంగా అవుతుంది. మురళి నల్లగా ఉన్నటువంటి వారిని తెల్లగా చేస్తుంది. మురళిలో మ్యాజిక్ ఉంది. ఏం మ్యాజిక్? గాడ్లీ మ్యాజిక్. ఈశ్వరుని యొక్క ఇంద్రజాలం ఇది.
ఎలాంటి ఆత్మనైనా పరివర్తన చేసేస్తుంది. ఈ మురళితో మీరు చాలా రిచ్గా అవుతారు, అల్ట్రా రిచ్గా, మాలామాల్గా అయిపోతారు. गीत हमें उन राहों पर चलना है जहाँ गिरना और संभलना है. మేము ఎలాంటి మార్గంలో నడుస్తున్నామంటే ఇక్కడ పడిపోవటము, మళ్ళీ లేచి సంభాళించుకోవటము, మళ్ళీ ముందుకు వెళ్ళడము జరుగుతుంది అని. ఇది పాట. ఓం శాంతి. ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలకు. ఎందుకంటే పిల్లలు మాటిమాటికి పడిపోతున్నారు కాబట్టి పిల్లలు జాగ్రత్త, మళ్ళీ సంభాళించుకొని మళ్ళీ ముందుకు నడవండి, అక్కడే ఆగిపోకండి అని తండ్రి చెప్తున్నారు. గడియ గడియ పిల్లలు బాబాను మర్చిపోతూ ఉంటారు. అంటే మర్చిపోవడం అంటే పడిపోవటం. జ్ఞాపకం చేస్తే సంభాళించుకుంటారు, సంభాళించుకొని ముందుకెళ్తూ ఉంటారు. జ్ఞాపకంతో ప్రోగ్రెస్ జరుగుతూ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. కానీ ఆగిపోయారంటే, పడిపోయారంటే బాబాను మర్చిపోయారని అర్థం. మాయ బాబా స్మృతిని మరిపింపజేస్తుంది. ఎందుకంటే కొత్త విషయం కదా ఇది. ఇలా అయితే ఎవరు మామూలుగా తమ తండ్రిని తల్లిని మర్చిపోరు. నార్మల్గా చూస్తే ఎవరైనా తండ్రిని మర్చిపోతారా? మర్చిపోరు. స్త్రీ ఎప్పుడు కూడా తన పతిని మర్చిపోరు. వివాహం జరిగింది అంటే ఇంకా బుద్ధియోగం వారితోనే వేలాడుతూ ఉంటుంది. మర్చిపోయే ప్రశ్నే ఉండదు అక్కడ. పతి పతియే, తండ్రి తండ్రియే. మరి ఇక్కడైతే నిరాకారుడైన తండ్రి. మరి వీరే మీకు ఆత్మకు ప్రియుడు కూడా. ప్రేయసి అని భక్తులను అంటారు. ఈ సమయంలో అయితే అందరూ భక్తులే, భగవంతుడు ఒక్కరే. మరి భక్తులను ప్రేయసీలు అని, భగవంతుని ప్రియుడు అని అంటారు. భక్తులను బాలకని, భగవంతుని తండ్రి అని అంటారు. ఇప్పుడు పతులకు పతి, పితలకు పిత వారొక్కరే. ప్రతి ఆత్మకు తండ్రి పరమాత్మయే. మరి లౌకికంలో తండ్రి ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటారు. ఇక్కడైతే పారలౌకిక పరంపిత పరమాత్మ సర్వధర్మ ఆత్మలకు కూడా వారే తండ్రి, వారే గాడ్ ఫాదర్. వారి పేరు శివ్ బాబా. కేవలం గాడ్ ఫాదర్, మౌంట్ ఆబు ఇలా రాయడంతో ఆ ఉత్తరం చేరుకోదు అంటున్నారు. బాబాకి లెటర్ రాస్తే అడ్రస్ కరెక్ట్గా రాయాలి. గాడ్ ఫాదర్, మౌంట్ ఆబు అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది అది? పేరు తప్పనిసరిగా రాయాల్సి వస్తుంది. ఇక్కడ అనంతమైన తండ్రి ఉన్నారు, వారి పేరు శివ. మరి శివకాశి అంటారు కదా, అక్కడైతే శివుని మందిరం ఉంది. తప్పకుండా అక్కడికి కూడా మీరు వెళ్ళి ఉంటారు, చూపిస్తారు కదా. రాముడు ఫలానా ప్రదేశానికి వెళ్ళారు, అక్కడి నుండి ఇంకొక ప్రదేశానికి వెళ్ళారు. గాంధీ గారు ఫలానా చోటుకొచ్చారు, ఇలా అందరి గురించి చెప్తారు. మరి ఇక్కడైతే శివబాబా చిత్రం ఉంది, కానీ వారు నిరాకారుడు, వారిని ఫాదర్ అంటారు. ఇంకెవరిని ఇలా ఫాదర్ అని అనలేం. బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా శివబాబానే ఫాదర్, వారి పేరే శివ. కాశీలో కూడా మందిరం ఉంది, ఉజ్జయినిలో కూడా శివుని యొక్క మందిరం ఉంది, మహాకాళేశ్వర మందిరం. మరి ఇన్ని మందిరాలు ఎందుకు తయారయ్యాయి ఎవ్వరికీ తెలియదు. ఎలా అయితే లక్ష్మీనారాయణలో పూజ చేస్తున్నారు అంటారు వీరు స్వర్గానికి యజమానిగా ఉండేవారు అని. కానీ ఆ స్వర్గం ఎక్కడ ఉండేది, ఎప్పుడు యజమానిగా అయ్యారు, ఎవరు వారిని యజమానిగా చేశారు, ఎవరిచ్చారు వారికి ఆ అథారిటీ, ఇది మాత్రం తెలియదు. పూజారీలు ఎవరిదైతే పూజ చేస్తున్నారో వారి ఆక్యుపేషన్నే తెలుసుకోకుండా చేస్తున్నారు. మరి దీన్ని అంధశ్రద్ధ అని అంటారు. ఇక్కడైతే బాబా చెప్తున్నారు మీకు పూర్తి పరిచయం లభించింది, కానీ అందరికీ అలా బాబా యొక్క పూర్తి పరిచయం లేదు. మాతాపితను తెలుసుకోవట్లేదు. లక్ష్మీనారాయణల పూజారీలు పూజ చేస్తున్నారు. శివాలయాల్లో కూడా వెళ్తే బాగా మహిమ చేస్తారు శివుణ్ణి. మీరే మాతాపిత అంటారు. కానీ ఆ పరమశివుడు ఎలా మాతాపితగా అవుతారు, ఎప్పుడు మాతాపితగా అయ్యారు, ఏ రూపంలో, ఇది తెలియట్లేదు. మరి మానవ రూపంలో అయితే శివబాబా మనకి తండ్రి అవుతే బ్రహ్మ మాత అవుతారు. కానీ ఆత్మకు చూస్తే శివబాబానే మాతాపిత అవుతారు. మరి ఆత్మ పరిచయం కూడా భక్తులకు అలా పిలిచే వారికి లేదు కదా.
స్వయాన్ని దేహంతో ఉన్నటువంటి మానవుడిగానే భావిస్తూ ఉన్నారు. భారతవాసీలకు కూడా పూర్తిగా ఈ విషయాలు తెలియట్లేదు. క్రిస్టియన్లు, బౌద్ధీలు మొదలైన వారు క్రైస్ట్ని, బుద్ధుణ్ణి జ్ఞాపకం చేస్తారు. వెంటనే వారి బయోగ్రఫీ అంతా కూడా చెప్పేస్తూ ఉంటారు. క్రైస్ట్ ఫలానా సమయంలో ఫలానా చోట జన్మ తీసుకున్నాడు, ఇది క్రిస్టియన్ ధర్మంగా పిలువబడుతుంది, ఈ ధర్మాన్ని వారే స్థాపించారు అని చెప్తారు. భారతవాసీలు మాత్రం ఎవరిని పూజిస్తున్నారో వారి యొక్క పూర్తి హిస్టరీ తెలుసుకోవటం లేదు. అసలు వాళ్ళు ఎవరు అనేది తెలియట్లేదు. శివుడి గురించి తెలియదు, బ్రహ్మ విష్ణు శంకర్ల గురించి తెలియదు, జగదంబ గురించి తెలీదు, జగత్పిత గురించి తెలీదు, లక్ష్మీ నారాయణల గురించి కూడా తెలీదు. కేవలం పూజిస్తూ ఉన్నారు. ఇది తెలీదు అంటే కూడా అందరూ ఒప్పుకోరు. వాళ్ళకు తెలిసినటువంటి చరిత్రలు ఏవేవో చెప్తూ ఉంటారు, కానీ వాస్తవం తెలియదు అని బాబా అంటున్నారు. వారి బయోగ్రఫీ ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. బాబా అయితే ఇక్కడ ఆత్మలకి కూర్చోబెట్టి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మీరు స్వర్గంలో ఉండేవారో అప్పుడు మీ ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రంగా ఉండేవి. మీరు రాజ్యం చేసేవారు. మీకు తెలుసు కదా, నిజంగా మీ రాజ్యంలో ఎంత సుఖము శాంతి ఉండేది. పునర్జన్మలు కూడా తీసుకున్నారు అక్కడ. అలా జన్మలు తీసుకుంటూ ఇప్పటికీ 84 జన్మలను తీసుకున్నారు. మీ రాజ్యాన్ని, భాగ్యాన్ని అన్నిటినీ పోగొట్టుకున్నారు. తెల్లగా ఉండే ఆత్మ నల్లగా మారిపోయింది. సుందరంగా ఉండేది ఇప్పుడు శ్యామ్గా మారిపోయింది. ఈ రోజుల్లో నారాయణుణ్ణి నల్లగా కూడా చూపిస్తున్నారు. దీంతో రుజువవుతుంది వారే శ్రీకృష్ణుని ఆత్మ, శ్రీకృష్ణుని ఆత్మనే శ్రీనారాయణుని ఆత్మ అని. ఈ విషయాలు చాలామందికి తెలియదు. యాదవులు మూసలాన్ని ఇన్వెంట్ చేశారు అంటారు. మరి కౌరవులు, పాండవులు సోదరులుగా చెప్తారు. వారు ఆసురీ సోదరులు, ఇక్కడ దైవీ సోదరులుగా ఉన్నారు. మనం కూడా ఒకప్పుడు ఆసురీగా ఉండేది, కానీ బాబా పిల్లలుగా అయ్యాక దైవీ సోదరులుగా తయారయ్యాం. ఇంతకుముందు లౌకిక ప్రపంచంలో మనం కూడా ఆసురీగానే ఉండేవారిమే, కానీ ఈశ్వరుని పరిచయం తెలిసాక పరస్పరం ఆత్మిక దృష్టితో చూసుకుంటూ బ్రహ్మ ముఖం ద్వారా బ్రహ్మ కుమారిగా ఈ జ్ఞానంతో కొత్త జన్మను తీసుకొని దైవీ సోదరులుగా అయ్యాం. దోనో భాయియోం కా క్యా హువా? మరి ఇద్దరు అన్నతమ్ముల మధ్యలో ఏం జరిగింది? నిజంగా కౌరవులు, పాండవులు బ్రదర్స్ అని చెప్పారు. మరి వారి మధ్య జరిగిందేంటి? ఏం చూపించారు? యుద్ధం, మహాభారత యుద్ధం అన్నారు. ఆ యుద్ధంలో 5 పాండవులు గెలిచారు, విజయం పొందారు అంటారు. కౌరవుల వినాశనం జరిగింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కూడా కొందరు మమ్మా బాబా అంటున్నారే, కానీ వారు ఎవరు అనే పరిచయం పూర్తిగా తెలియట్లేదు. బాబా శ్రీమతం పైనే నడవట్లేదు, వారు తెలుసుకోవట్లేదు కూడా. బాబా మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని నిశ్చయం కూడా కొందరికి ఉండదు. దేహ అభిమానిగా ఉన్న కారణంగా దైహిక మిత్ర సంబంధికులు మొదలైన వారిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఇక్కడైతే మీరు ఆత్మిక తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఇది కొత్త విషయం కదా, మనుషులకి ఏమాత్రం తెలియదు. ఇక్కడ మాతాపిత దగ్గర కూర్చున్న వాళ్ళల్లో కూడా కొందరికి ఏమీ తెలియదు. వండర్ ఉంది కదా, భగవంతుని సన్ముఖంగా పాలన పొందుతూ అక్కడే ఉంటూ కూడా ఏమి తెలుసుకోనటువంటి వారు, అర్థం చేసుకొని వారు, నిశ్చయం పూర్తిగా లేని వారిని చూడొచ్చు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. జన్మ కూడా ఇక్కడే జరిగింది, అయినా కూడా తెలుసుకోవట్లేదు. ఎందుకంటే శివబాబా నిరాకారుడు. వారిని మంచి రీతిగా అర్థం చేసుకోవటం లేదు. వారి మతంపై నడవకపోతే కొద్ది రోజులు ఆశ్చర్యంగా ఈ జ్ఞానం విని ఆశ్చర్యపోయి తర్వాత వదిలి పారిపోతారు ఇక్కడి నుండి. స్వర్గానికి యజమానిగా చేస్తున్నటువంటి తండ్రిని వదిలేస్తారు. 21 జన్మల వారసత్వం లభిస్తుంది, కానీ ఈ తండ్రిని, వారసత్వాన్ని వదిలేసి పారిపోతారు. ఎవరైతే బాబాను తెలుసుకుంటారో వారు అదృష్టవంతులు, లక్కీయెస్ట్ పిల్లలు.
దుఃఖం నుండి లిబరేట్ చేసేటువంటి వారు బాబా ఒక్కరే. ప్రపంచంలో దుఃఖం అయితే చాలా ఉంది. ఇది ఉన్నదే భ్రష్టాచారి రాజ్యం. డ్రామా అనుసారంగా 5000 సంవత్సరాల తర్వాత ఈ భ్రష్టాచారి సృష్టి మళ్ళీ ఏర్పడుతుంది. ఇప్పుడు బాబా ఇంత శ్రమ చేసి ఇంత చదివించి శ్రేష్టాచారి ప్రపంచాన్ని తీసుకొస్తున్నారు. కానీ డ్రామా అనుసారంగా ఒక 5000 సంవత్సరాలు రిపిటేషన్ అవ్వగానే మళ్ళీ ఇది పూర్తి భ్రష్టాచారిగా మారుతుంది. మళ్ళీ బాబా వస్తారు సత్యుకి శ్రేష్టాచారి స్వరాజ్య స్థాపన చేయటానికి. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. ఇది మనుష్యుల నుండి దేవతలుగా చేసేటువంటి చదువు. మరి ప్రపంచమంతా మనుషులతో నిండిపోయి ఉంది. దేవతల ప్రపంచమైతే సత్యయుగంలో ఉంటుంది. ఇక్కడ అందరూ పతిత మనుష్యులే ఉన్నారు. పావనమైన దేవతలు సత్యయుగంలో ఉంటారు. ఇక్కడ బాబా మనకి అర్థం చేయిస్తూ మనుష్యులను దేవతలుగా చేస్తున్నారు. అంటే మనం ముందు బ్రాహ్మణులుగా అవ్వాలి, అప్పుడే దేవతలుగా అయ్యే యోగ్యతలు మనలో నిండుతాయి. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే అర్థం చేసుకుంటూ ఉంటారు. అయితే అందరూ బ్రాహ్మణులుగా అవ్వరు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారు మాత్రమే దేవతలుగా కాగలుగుతారు. బ్రాహ్మణులుగానే కాకపోతే దేవతలుగా ఎలా అవుతారు? ముందు అర్హత, ఎలిజిబిలిటీ, దేవతలుగా అవ్వాలి అంటే బ్రాహ్మణ్గా కావాలి. బాబా మమ్మ అన్నారు అంటే బ్రాహ్మణ కులంలోకి వచ్చేస్తారు. తర్వాత చదువు పైన ఆధారపడి ఉంటుంది. ఎంత చదువుకుంటే అంత పదవిని పొందుతారు పురుషార్థం అనుసారంగా. ఇప్పుడు కింగ్డమ్ అంటే రాజ్య స్థాపన జరుగుతుంది. మరి ఇబ్రాహీం, బుద్ధ్ వీళ్ళందరిది రాజ్య స్థాపన ఏమీ జరగదు. క్రైస్ట్ ఒంటరిగా వచ్చాడు, ఎవరిలోనో ప్రవేశించాడు. అంటే జీసస్ శరీరంలో ప్రవేశించి క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపించారు. తర్వాత క్రిస్టియన్ ధర్మం యొక్క ఆత్మలు పైనుండి క్రిందకు వస్తూ మొదలైంది. ఇంకా వారి ధర్మ ప్రచారము, అలా వారి ధర్మం యొక్క వృద్ధి జరుగుతూ వచ్చింది. ఇప్పుడైతే క్రిస్టియన్స్ ఆత్మలు ఇక్కడే ఉన్నారు అందరూ. ఇప్పుడు అంతిమంలో బాబా అందరినీ తిరిగి తీసుకొని వెళ్తారు. ఏ ధర్మం వారైనా, ఏ మతం వారైనా, ధర్మస్థాపకుల వెంట వచ్చిన వారైనా, లేదా పైనుండి లాస్ట్కి క్రిందకు వచ్చిన వాళ్ళైనా సరే, అందరినీ తీసుకెళ్ళేది మాత్రం కామన్గా బాబాయే. ధర్మస్థాపకులు పైనుండి క్రిందకు తీసుకురాగలుగుతారు, కానీ క్రింద నుండి పైకి మాత్రం తీసుకెళ్ళలేరు. లిబరేటర్, గైడ్ అని బాబాని అంటాం. సర్వ ఆత్మలను తిరిగి తీసుకెళ్తారు. ఇప్పుడు ఆత్మలన్నీ పతితంగా ఉన్నాయి. మొత్తం సృష్టి అంతా కూడా పతితంగానే ఉంది. ఇదంతా మానవ జాతి. మానవ జాతిని బాబా లిబరేట్ చేస్తున్నారు, గైడ్గా అయి దారి చూపిస్తున్నారు. మొత్తం మానవ జాతికి అందరినీ తీసుకెళ్తున్నారు. నిరాకారి ప్రపంచాన్ని పావన ప్రపంచం అంటాం. ఇప్పుడు ఇక్కడ ఇది పతిత సృష్టిగా ఉంది. మళ్ళీ పావనంగా ఎవరు చేయగలుగుతారు? నిరాకారి ప్రపంచంలోకి ఎలా వెళ్ళగలుగుతారు? అందుకే పిలుస్తారు, ఓ గాడ్ ఫాదర్ రండి, పైనున్నవాడే రావాలి ఆ దారి చెప్పడానికి. గాడ్ ఫాదర్ వచ్చి చెప్తున్నారు, నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. మొత్తం సృష్టి భ్రష్టాచారిగా మారిపోయినప్పుడు ఎన్ని రకాల మందులు, ఎన్ని రకాల బాంబులు, ఎన్ని రకాల తుపాకీ గుండ్లు, ఆయుధాలు తయారు చేస్తూ ఉన్నారు. ఒకరినొకరు చంపుకోవటానికి ఇన్ని రకాలుగా సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఒకటైతే బాంబ్స్ తయారు చేస్తూ ఉన్నారు, మరొక వైపు ప్రకృతి వైపరీత్యాలు, ఫ్లడ్స్ అంటే వరదలు, భూకంపాలు, ఆకాశం నుండి అగ్ని మెరుస్తూ నిప్పురవ్వల్లాగా పిడుగుల రూపంలో క్రింద పడటము, చాలా రకాల రోగాలు పాండమిక్ లాగా స్ప్రెడ్ అయిపోవడము, ఇవన్నీ జరుగుతాయి. మొత్తం
మొత్తం ప్రపంచానికి భూమికి ఎరువు బాగా దొరకాలి కదా, అందుకని అందరూ మరణిస్తారు అంటున్నారు. ఈ అందరి శరీరాలు మొత్తం భూమికి ఎరువులాగా బలంనిస్తాయి, మళ్ళీ భూమిని సారవంతంగా తయారు చేస్తాయి. గందకి హీ కాదుబంతి హే. ఈ వినాశనంలో చాలా దుర్గంధం వ్యాపిస్తుంది కదా, ఈ దుర్గంధం నుండే ఎరువు తయారవుతుంది అంటున్నారు. తో ఈ సారీ సృష్టికో ఖాద్ చాహియే. మరి మొత్తం భూమికి, మొత్తం సృష్టికి ఎరువు కావాలి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఉత్పత్తిని ఇవ్వాలి అంటే 2 యుగాల వరకు ఎలాంటి ఫర్టిలైజర్స్ వేయకుండా, ఎక్స్టర్నల్గా ఏ రకమైన ఎరువు వేసే అవసరం లేకుండా ఈ వినాశనంలోనే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మానవుల శరీరాలన్నీ కూడా మొత్తం భూమికి ఎరువు లాంటి పనిచేస్తాయి. అప్పుడు ఫస్ట్ క్లాస్ పంటలు పండుతాయి. ఇంకా సత్యుగ్ మీతో సిర్ఫ్ భారత్ హీత. సత్యుగంలో అయితే కేవలం భారతదేశమే ఉండేది. ఇప్పుడు ఇదంతా వినాశనం అవుతుంది. బాబా చెప్తున్నారు, నేను వచ్చి దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నాను, మిగతాదంతా సమాప్తం అయిపోతుంది, మీరందరూ స్వర్గంలోకి వెళ్తారు. స్వర్గాన్ని అందరూ జ్ఞాపకం చేస్తున్నారు కదా, కానీ స్వర్గం అని దేన్ని అంటారు, ఎక్కడ ఉంటుంది, అది ఎవరికీ తెలియదు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అంటారు. అరే, కలియుగంలో ఎవరైతే మరణిస్తారో వారు పునర్జన్మలు కలియుగంలోనే తీసుకుంటారు కదా, అంత మాత్రం కూడా తెలివి పనిచేయట్లేదా ఏంటి? డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని పేరు పెట్టుకుంటారు, కానీ ఏం అర్థం చేసుకోవటం లేదు. మనుషులు మందిరంలో ఉండేటువంటి వారు, సత్యుగం మొత్తాన్ని కూడా శివాలయం అంటారు. మరి బేహద్ మందిరంలో అందరూ చైతన్యంగా ఉండేటువంటి వారు, అది క్షీరసాగరం. ఇక్కడ విషయ సాగరం అంటే వికారాలతో నిండిన సాగరం. ఈ అన్ని విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు. చదివిస్తేనే కదా అర్థమయ్యేది. మరి బాబా మనుషులకే చదివిస్తారు, జంతువులకు కాదు అంటున్నారు. ఇదంతా డ్రామా తయారై ఉంది అని బాబా చెప్తున్నారు. ఎలా అయితే షావుకార్ మనుషుల ఇంట్లో ఫర్నిచర్ కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది, పేదవారి ఇంట్లో అన్నీ విరిగిపోయినాయి, ప్లాస్టిక్వి, లేకపోతే అంత విలువైనవి ఏమీ ఉండవు. షావుకార్ల వద్ద మాత్రం చాలా వైభవాలు ఉంటాయి. మీరు సత్యుగంలో షావుకార్లుగా అవుతున్నారు, వజ్ర వైడూర్యాల మెహల్లలో ఉంటారు, అక్కడ ఎలాంటి దుర్గంధమే ఉండదు, అందుకని అగరబత్తులు వెలిగించుకునే అవసరం కూడా ఏర్పడదు. ఇక్కడైతే చాలా దుర్గంధం ఉంది కాబట్టి మాటి మాటికి రూమ్ ఫ్రెషనర్, ఎయిర్ ఫ్రెషనర్, అన్ని రకాలుగా వాతావరణాన్ని శుద్ధి చేయడానికి ఈ స్ప్రేలు అనండి, పర్ఫ్యూమ్స్ అనండి, లేకపోతే ఇన్సెన్స్ స్టిక్స్ వాడుతూ ఉంటారు, అగరబత్తులు కూడా. కానీ బాబా అన్నారు అక్కడ అవసరమే లేదు, న్యాచురల్గా చాలా మంచి స్మెల్, చాలా మంచి బ్యూటిఫుల్ వాతావరణం ఉంటుంది. వహాతో ఫూలో ఆది మే న్యాచురల్ ఖుష్బూ రేతీ హే. అక్కడైతే పుష్పాల నుండి న్యాచురల్ సుగంధం వస్తుంది, అగరబత్తి అవసరమే లేదు, దాన్ని హెవెన్ అంటారు. బాబా హెవెన్కి యజమానిగా చేయడానికి చదివిస్తూ ఉన్నారు. చూడండి ఎంత సాధారణ రీతిలో బాబా చదివిస్తున్నారు. ఇలాంటి తండ్రిని జ్ఞాపకం చేయడం పిల్లలు మర్చిపోతూ ఉంటారు. ఎంత దురదృష్టం అంటున్నారు బాబా. భగవంతుడు స్వయం పరమాత్మ ఉన్నతోన్నతమైన వారు జ్ఞాన సాగరుడే వచ్చి చదివిస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి మాతాపిత యొక్క మతం పైన నడవకుండా 100% మోస్ట్ అన్లక్కీగా తయారవుతారు. నంబర్ వారీగా అయితే ఉన్నారు, చదువుకోకపోతే అన్లక్కీ అంటారు. చదువుతో విశ్వానికి యజమానిగా కావాలి. కొందరు ఏమవుతారు, చదువుకుంటారు కానీ ఫెయిల్ అయిపోయిన కారణంగా నౌకరుగా, చాకిరీ చేసేవారిగా అవుతారు. మీరు అర్థం చేసుకోవచ్చు, నేను ఎంతవరకు చదువుకుంటున్నాను, నాకు ఏ పదవి దొరుకుతుంది, నేను ఏ రకంగా పదవిని తీసుకుంటాను అనేది మీ స్టడీస్ని బట్టి, మీరు శ్రీమతాన్ని పాటించే విధిని బట్టి, పురుషార్థము, యోగాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటున్నారు.
అక్కడైతే కేవలం ధర్మపితలు వస్తారు, ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఇక్కడ మాతాపిత ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రవృత్తి మార్గం, పవిత్రమైన ప్రవృత్తి మార్గం కదా. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అపవిత్రమైన ప్రవృత్తి మార్గం ఉంది. లక్ష్మీనారాయణులు పవిత్రంగా ఉండేవారు, వారి సంతానం కూడా పవిత్రంగా ఉండేది. మీకు తెలుసు మనం ఎలా అవుతున్నామో. మాతాపిత ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు, మరి ఫాలో చేయాలి వారిని. భారతదేశాన్ని మదర్ ఫాదర్ కంట్రీ అని అంటారు. సత్యుగంలో అందరూ పవిత్రంగా ఉండేవారు, ఇక్కడ పతితంగా ఉన్నారు. ఎంత మంచి రీతిగా బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. కానీ తండ్రిని జ్ఞాపకమే చేయకపోతే బుద్ధి తాళము అస్సలు తెరుచుకోదు. అప్పుడు బుద్ధికి ఇంకా తాళం పడిపోతుంది, మూసుకున్నది ఇంకా గట్టి పడిపోతుంది. వింటూ వింటూ చదువు మానేస్తారు. అలా తాళము పూర్తిగా మూసుకుపోతుంది అంటున్నారు. స్కూల్లో కూడా నంబర్ వారీగా ఉంటారు. రాతి బుద్ధి మరియు పారస బుద్ధి 2 రకాల వారు ఉంటారు. రాతి బుద్ధి గల వారికి ఏమీ అర్థం కాదు. రోజంతలో 5 నిమిషాలు కూడా బాబాని జ్ఞాపకం చేయరు. 5 నిమిషాలు జ్ఞాపకం చేసినా చాలు, మీ తాళం ఇట్టే తెరుచుకుంటుంది అంటున్నారు. కానీ ఆ మాత్రం శ్రమ కూడా చేయట్లేదు. అధికంగా జ్ఞాపకం చేస్తే ఇంకా మంచి రీతిగా తెరుచుకుంటుంది. మొత్తం ఆధారం అంతా స్మృతిపై ఉంది. కొందరు పిల్లలు బాబాకు లెటర్ రాస్తూ ఉంటారు, ప్రియమైన బాబా, ప్రియమైన దాత అంటారు. ఇప్పుడు కేవలం ప్రియమైన దాత అని పోస్ట్లో ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం కరెక్ట్ అడ్రస్కి చేరుకుంటుందా? పేరైతే రాయాలి కదా. దాదా దాదీలైతే ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, మరి ప్రియమైన దాదా అంటే ఎవరు? అడ్రసింగ్ కరెక్ట్గా ఉండాలి అంటున్నారు. అచ్చా, ఈరోజు దీపావళిలో కొత్త ఖాతాను తెరుస్తారు. మరి మీరందరూ సత్యాతి సత్యమైనటువంటి బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులు అయితే వ్యాపారస్తుల చేత కొత్త ఖాతాలను తెరిపిస్తూ ఉంటారు. మరి మీరు కూడా ఇప్పుడు కొత్త ఖాతాను తెరిపించండి అందరి చేత. ముందు మీరు తెరవండి. మీదైతే కొత్త ప్రపంచం కోసం ఖాతా. భక్తి మార్గం యొక్క ఖాతాలన్నీ నష్టపెట్టేటివి, బేహద్దులో నష్టపోయారు వాటితో. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు, అనంతమైన సుఖ శాంతులను పొందుతున్నారు. ఇక్కడ అనంతమైన విషయాలు బేహద్ తండ్రి స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు, బేహద్ సుఖాన్ని ఇవ్వడానికి. ఈ విషయాలు పిల్లలే అర్థం చేసుకుంటున్నారు. బాబా వద్ద కోట్లల్లో కొద్ది మంది మాత్రమే రాగలుగుతారు. నడుస్తూ సంపాదనలో నష్టం జరిగితే అప్పటి వరకు జమ చేసుకున్నదంతా కూడా జీరో అయిపోతుంది. అంటే నడుస్తూ బాబా చేయి వదిలిపెట్టేశారు, ఆపేశారు ఇంకా చదువుకోవడము అంటే అప్పటి వరకు ఎంతైతే గ్యాలప్ చేసుకున్నారో సంపాదించుకున్నారో అదంతా జీరోలోకి వెళ్ళిపోతుంది అంటున్నారు. అంటే నెమ్మదిగా తగ్గిపోతుంది. మీ ఖాతా వృద్ధి చెందాలి, కానీ ఇది ఎప్పుడు సాధ్యము అంటే ఇతరులకు మీరు దానం చేసినప్పుడే అంటున్నారు. దానం ఇవ్వకపోతే సంపాదన వృద్ధి జరగదు. మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు, మరి సంపాదన వృద్ధి అవ్వాలనే కదా మీ పురుషార్థం. కానీ బాబా అన్నారు దానం ఇవ్వండి, దానం ఇస్తే ధనము ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది, లాభం చాలా పొందుతారు. ఎవరికైనా బాబా పరిచయం ఇచ్చారు అంటే జమ అవుతుంది, పరిచయం ఇవ్వకపోతే జమ అవ్వదు. మీ సంపాదన చాలా గొప్పది. మురళితో మీకు సత్యమైన సంపాదన జరుగుతుంది. కేవలం ఇది తెలుసుకున్నా చాలు, మురళి ఎవరిది, ఈ మురళి ఎవరు వినిపిస్తున్నారు నాకు, ఇది కూడా మీరు పిల్లలే తెలుసుకుంటున్నారు. నల్లగా ఉన్న ఆత్మ ఇప్పుడు తెల్లగా అయ్యే పురుషార్థం చేస్తుంది. మురళిని వింటూ ఆత్మ బ్యూటిఫుల్గా తెల్లగా అవుతుంది. మురళిలోనే ఈశ్వరుని యొక్క మాయజాలం ఉంది, ఈశ్వరుని యొక్క ఇంద్రజాలం ఇది. ఖుదాయి జాదు కేతే హేనా, గాడ్లీ మ్యాజిక్ అని అంటారు కదా. మీరు ఈ మురళిలోనే ఈశ్వరీయ ఇంద్రజాలం ఉంది అని తెలుసుకున్నారు. ఈ జ్ఞానము ఇప్పుడు మీలోనే ఉంది. దేవతల్లో అయితే ఈ జ్ఞానం ఉండదు. మరి దేవతల్లోనే ఈ జ్ఞానం లేనప్పుడు, అంటే మీకన్నా ముందున్నటువంటి వాళ్ళలోనే ఈ జ్ఞానం లేనప్పుడు ఆ తర్వాత కాలంలో ఆలస్యంగా పైనుండి క్రిందికి వచ్చినటువంటి వారిలో ఎలా ఉంటుంది? అసలు ఉండదు కదా. శాస్త్రాలు మొదలైనటువంటి అన్నీ కూడా
తర్వాత కాలంలో తయారయ్యాయి. అవన్నీ సమాప్తమైపోతాయి. మీకు సత్యమైనటువంటి గీత లభించింది. మీ యొక్క ఈ సత్యమైనటువంటి గీతలైతే చాలా కొద్దిగానే ఉన్నాయి. ప్రపంచంలో గీత పుస్తకాలు లక్షల సంఖ్యలో తయారు చేస్తారు. వాస్తవంగా ఈ చిత్రాలన్నీ కూడా సత్యమైన గీత వంటివే. ఆ గీతలో ఇంత జ్ఞానం లేదు, కానీ ఈ చిత్రాలలో మాత్రం చాలా గొప్ప జ్ఞానం ఇమిడి ఉంది అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा पापा मीठा पापा प्यारा पापा शुक्रिया पापा। धारण కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మంచి రీతిగా చదువుకొని స్వయాన్ని అదృష్టవంతునిగా తయారు చేసుకోవాలి. దేవతలుగా అవ్వటానికి ముందు పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఆత్మిక తండ్రిని జ్ఞాపకం చేయటానికి ఆత్మాభిమానిగా అవ్వాలి. దేహాన్ని మరిచిపోయే అభ్యాసం చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా చదువుకోవాలి, అదృష్టవంతులుగా కావాలి అన్నారు. పక్కా బ్రాహ్మణులుగా కండి, దేవతలుగా అవ్వాలి అంటే అన్నారు. సెకండ్ పాయింట్లో బాబా ఆత్మాభిమాని స్థితి గురించి చెప్తున్నారు. ఆత్మిక స్థితిలో ఉంటేనే ఆత్మిక తండ్రిని జ్ఞాపకం చేయగలుగుతారు. ఆత్మాభిమానిగా అవ్వడానికి బాగా ప్రాక్టీస్ చేయండి అన్నారు. వరదానం, सदा अपने को सारथी और साक्षी समझ देहबान से न्यारे रहने वाले योग युक्त भव। సదా స్వయాన్ని సారథిగా మరియు సాక్షిగా భావించి దేహబానానికి అతీతంగా ఉండేటువంటి యోగయుక్త భవ. సదా స్వయాన్ని సారథిగా మరియు సారథిగాను సాక్షిగాను భావిస్తూ దేహానికి అతీతంగా ఉండే యోగయుక్తంగా కావాలి. యోగయుక్తులుగా ఉండేందుకు సరళమైన విధి స్వయాన్ని సారథిగా మరియు సాక్షిగా భావిస్తూ నడుచుకోవటం. ఈ రథాన్ని నడిపించేటువంటి మనం ఆత్మలం సారథి వంటి వారిమే. ఈ స్మృతి స్వతహాగా ఈ రథము లేక ఈ దేహంతో ఇంకే రకమైనటువంటి దైహిక బాణముతోనైనా అతీతంగా చేస్తుంది. దేహబానం లేదు అంటే సహజంగా యోగయుక్తంగా అవుతారు మరియు ప్రతి కర్మ కూడా యుక్తియుక్తంగా జరుగుతుంది. స్వయాన్ని సారథిగా భావించడంతో సర్వ కర్మేంద్రియాలు మీ నియంత్రణలో ఉంటాయి, మీ కంట్రోల్లో ఉంటాయి. వారు ఇంకెప్పుడు కర్మేంద్రియాలకు వశం అవ్వరు. యోగయుక్తంగా ఉండేటువంటి వారు చాలా మంచి స్థితిలో ఉండి ఈ శరీరం అనే రథాన్ని నడిపిస్తారు. సారథిగా ఉంటారు, సాక్షిగాను ఉంటారు. ప్రతి కర్మ కూడా యుక్తిగా చేస్తారు. యుక్తి పరులుగాను యోగయుక్తంగాను దేహబానానికి అతీతంగాను ఉంటారు. అందుకే ఇంద్రియాలన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. स्लोगन, विजयी आत्मा बनना है तो अटेंशन और अभ्यास इसे निजी संस्कार बना लो. విజయీ ఆత్మగా అవ్వాలనుకుంటే అటెన్షన్ మరియు అభ్యాసం వీటిని నిజ సంస్కారంగా తయారు చేసుకోండి. విజయీ ఆత్మగా అవ్వడానికి 2 ఏలు, అటెన్షన్, అభ్యాసం. అంటే పదే పదే నేను ఎవరిని స్వమానం పైన అటెన్షన్ మరియు సాధన, ఇది నిజ సంస్కారంగా తయారైపోవాలి. ఈరోజు స్వమానం, నేను యోగయుక్తుడను, నేను ఆత్మను యోగయుక్తుడను. ఎక్కడ కూర్చోవాలి? శరీరం అనే రథంలో సారథిగా, అలాగే సాక్షిగా చూడండి ఇంద్రియాలన్నీ నా నియంత్రణలో ఎలా నడుస్తున్నాయి, ఈ ఇంటర్నల్ రాజ్యం ఎలా జరుగుతుంది. ఇంద్రియాలన్నీ మన కంట్రోల్లో ఉండాలి. ఓం శాంతి.